ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం తర్వాత ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది జస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్కి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం చాలా రేర్గా చూస్తాం కదా కొండ మీద శివాలయాలు, అందులో ఇది ఒకటి. ఈ గ్రామం పేరు యనమల కుదురు. ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ మెట్ల మార్గంలోనే మనకి ఒక శివలింగం దర్శనమిస్తుంది. ఇక్కడ పూజ చేసుకొని అందరూ పైకి వెళ్తారు. అండ్ ఇక్కడ శివుడి దర్శనంతో పాటు మనం చాలా దర్శనాలు చేసుకోవచ్చు. పార్వతీదేవికి, విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామికి కూడా ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎటు చూసినా టెంపుల్స్, ఎటు చూసినా వాటర్. ఈ పైన కొండ మీద నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈసారి విజయవాడ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇక్కడ అనుకున్నవి ఏమైనా 11 వారాల్లో జరుగుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చాలా ఎత్తైన హనుమంతుని విగ్రహం. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. అండి ఓం నమః శివాయ.